నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అయితే మనకు 900 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అయితే 901 ఎపిసోడ్ అయితే వచ్చింది కదా. కానీ మీకైతే చెప్తా ఉన్నాను, మీరు అన్నిటికీ సిద్ధంగా అయి ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుభం కాడేస్తారు, అసలు 1+ టీఆర్పీ రేటింగ్ వచ్చినా కానీ ఎందుకు కంటిన్యూ చేస్తూ ఉంటారు అనేసి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది అయితే వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. దాని గురించి సంబంధించి కూడా నేనైతే మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అసలు శుభం కార్డ్ పడడానికి 1 టీఆర్పీ రావడానికి గల కారణం ఏమని కూడా మీకైతే చెప్తాను. ఎందుకంటే వేరే సీరియల్స్ 3-4 టీఆర్పీ వచ్చినా కానీ ఎండ్ చేస్తూ ఉంటారు. నిన్నూరేళ్ల సావాసం మాత్రం 1 టీఆర్పీ వస్తున్నా కానీ ఎందుకు ఎండ్ చేయట్లేదు అనేసి నా ఛానల్లోనే క్వశ్చన్ మార్కులు అయితే పెడతా ఉంటారు. దాని గురించి కూడా నిన్నూరేళ్ల సావాసం ఫ్యాన్స్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, బాగి నా మేనేజర్ సేవ్ చేస్తాడు అనేసి. అలాగే ఎపిసోడ్లో ఏం జరిగింది అనే దాని గురించి కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే నిన్నూరేళ్ల సావాసం ఫ్యాన్స్ ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలీదు. అన్ని రోజులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మిమ్మల్ని అడిగా అంటే చాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు. అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత వీడియో ఎక్కువ చూస్తారో అంత హైప్ వస్తుంది నాకు. అంటే అంత ఇష్టమయ్యి మీకు ఇంకా మంచిగా చెప్పేదానికి నేను ప్రయత్నిస్తాను. అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ లైక్ బటన్ కొట్టారంటే కొంచెం సాటిస్ఫై అవుతాను. లాస్ట్ సండే మనకు సాటర్డే రాదనేసి నాకు ఐడియా లేదు. యాక్చువల్గా నేను అప్సరా అవార్డ్స్ వస్తాయని తెలుసు. నేను సండే అనుకున్నాను, కానీ ఆ సాటర్డే వచ్చి పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చింది. నేను సాటర్డే చూసిన తర్వాత సాటర్డే మార్నింగ్ అయితే మనకు ఒక ప్రోమోని వచ్చింది. అంటే మనకు బాగి హస్బెండ్గా ఒక దొంగతను వచ్చాడు. మాట్లాడకూడదు, దొంగతనం అయితే వచ్చాడు. దొంగతన్ని నేను చెప్పాను కదా, తరిమి కొడతారనేసి ఎగ్జాక్ట్గా తరిమి పోలీస్ స్టేషన్కి అయితే చెప్పారు. మనకు తెలిసిన విషయమే. అలాగే మళ్ళీ మనకి నిన్న ప్రోమో అయితే వచ్చింది, కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేశారు. కొత్త ప్రోమోలో ఏం చూపించారు, మన బుజ్జమ్మనైతే రణవీర్ అయితే కిడ్నాప్ చేసేసి ఏదైనా చేద్దాము అంటే బాగీకి అలాగే అమరేంద్రకి నిద్ర లేని రాత్రులకి చేద్దాము అనేసి ప్లాన్ అయితే చేశాడు. ఆ ప్లాన్ని దేవుడు అనే వాళ్ళు ఒకడు ఉంటారు. అక్కడ చాలామంది అయితే 6 పునఃప్రవేశం అనేసి అయితే అంటా ఉంటారు. 6 పునఃప్రవేశం అంటే 6 జస్ట్ ఆత్మ మాత్రం ఉంది, మనిషి కూడా ఉంది 6లో. ఎందుకంటే చిన్న దైవ శక్తులన్నీ 6లో ఉన్నాయి. అక్కడ మళ్ళీ పునఃప్రవేశం అంటే మళ్ళీ ఆ శక్తులతో మరొకసారి వచ్చింది అనేసి మనకైతే తెలుస్తుంది. అంతేగాని మన నెగిటివ్ కామెంట్స్ అసలు స్టోరీ రాసేవాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు అనేసి చాలామంది అయితే చెప్పారు. ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. సరే, మన ఎపిసోడ్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే అమరేంద్ర అయితే మన బాగీకి అయితే శారీస్ అయితే మొత్తం చూసి అలసిపోయాడు. ఏ భర్త అయినా సరే భార్యకి ఆ విధంగా శారీస్ చూపించి ఇది నీకు బాగుంటుంది అది నీకు బాగుంటుంది అంటే భార్య ఎంతలా మురిసిపోతుందో అంతలా అయితే మన భాగ్య అయితే మురిసిపోతా ఉంది. అయ్యో, నా కోసం నా భర్త గతం మర్చిపోయినా కానీ నా కోసం అనేసి ఈ విధంగా శారీస్ చూపిస్తూ ఉంటారా, ఇది బార్డర్ బాగాలేదంటా ఉన్నాడు, ఇది కలర్ బాగాలేదంటా ఉన్నాడు, ఇవి బాగాలేదంటా ఉన్నాడు అనేసి భాగ్య అయితే లోపల ఆనందపడిపోతా ఉంది. ఇక్కడ మనోహరిని పిలుచుకోరాకుండా మంచి పని అయితే చేస్తారు. ఎందుకంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా. ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక ఇప్పుడు ఒక శత్రువు అనేవాళ్ళు మన పక్కన ఉన్నారనుకోండి, మనం ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఒక నెగిటివ్ అనేది మన చుట్టూరా ఉంటే ఆ పాజిటివ్నెస్ని విషం అనేది జస్ట్ ఒక చుక్క చాలు అంటారు కదా, అదేవిధంగా మనోహర్ ఇలాంటి విష పురుగులు మన పక్కన ఉంటే ఇక్కడ అమరేంద్ర అంత హ్యాపీగా మన భాగ్యగా అయితే చూపించేవాడు కాదు. అదేవిధంగా పిల్లలు అయితే ఎంతో సంతోషపడ్డారు. అబ్బా, మా అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఉంటారు, ఇంత షాపింగ్ చేస్తూ ఉంటారు అనేసి వాళ్ళు ఒక కారణంలో నిలుచుకొని ముసిముసిలు నవ్వడం. ఎందుకంటే ఇప్పుడు గలాట్ జరిగిన తర్వాత అది కాకుండా వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన భాగ్య అమరేంద్ర దూరంగా ఉన్నారు. పిల్లలకు కూడా ఆ పెయిన్ తెలుసు, అమ్మ నాన్న ఎంత దూరంగా ఉన్నారు అనేసి పిల్లలకి ఆ పెయిన్ తెలుసు. సరే, అన్నీ ఓకేనే, అంతా బాగుండే సమయంలో అమరేంద్ర గతం మర్చిపోయిన తర్వాత ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటారు. రణబీర్ చెప్తారు కదా, మీ పిల్లలు ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటారు అమరేంద్రకి ఏమైనా గాజు బొమ్మ ఏమవుతుంది, కింద పడితే గాజు గ్లాస్ కానీ పగిలిపోతుంది. ఆ విధంగా గాజు బొమ్మలాగా అంటే ఎలాంటి పెయిన్ లేకుండా మన అంజు పాప కూడా అక్కడ రణవీర్తో పోవడానికి సిద్ధమైంది కదా. అంటే ఆ గాజు బొమ్మని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలి, గాజు బొమ్మ పగిలిపోయిందంటే మళ్ళీ అది అతకదు అనేసి మన అంజు పాప కూడా రణవీర్తో వెళ్ళేదానికి సిద్ధపడింది. అలాగా నువ్వు నీ పిల్లలు భలే కాపాడుకొని వస్తాంటారు అనేసి మన రణవీర్ చెప్తారు కదా. ఆ విధంగా మన అమరేంద్రను ఒక గాజు బొమ్మలాగా సాగుతా ఉంటే ఆడ మనోహరి ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆ గాజుని ఎలాగైనా సరే పగలు కొట్టాలని చూసినా కానీ మన పిల్లలు బాగా ఏదో సపోర్ట్ అయితే లాక్కొని వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటే మన పిల్లలు కూడా చూసి ఆనందపడుతూ ఉంటారు. మన ఫ్యామిలీలో కూడా అంతే కదా, అమ్మ నాన్న కొట్లాడుకుంటూ ఉంటే 24 గంటలు కొట్లాడుకుంటా దూరంగా అటొక ముఖం ఇటొక ముఖంగా ఉంటే పిల్లలు కానీ చూసారంటే అబ్బా
మన అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు, మనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది అనేసి వాళ్ళు కూడా అనుకుంటారు. ఆ పిల్లలకి మైండ్ ప్రెజర్ ఇచ్చేదే మన పేరెంట్స్గా అవ్వకూడదనేసి నేను కోరుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాను, ఏమనుకోద్దండి. ఇంకా సరే అనేసి రణవీర్ అయితే ఒక అన్నోన్ పర్సన్ అయితే పంపించాడు. అన్నోన్ పర్సన్ పంపించిన తర్వాత అక్కడ పోయి ఎత్తుకుతా ఉంటారు, బాగి ఎక్కడుంది ఏమనేసి ఎత్తుకుతా ఉంటారు. మొత్తానికైతే మన అమరేంద్ర వచ్చి, నీవు సెలక్షనే రాదనో మరి ఇన్ని చీరలు ఎత్తి పక్కనేసావంటే, అమ్మాయిలకి ఒక 100 చీరలు చూసినా కానీ, తర్వాత 101 చీర చూసినా కానీ, ఆ 101లో ఫస్ట్ చూసిండే 5 వాటిల్లోనే నచ్చుతాయి, కానీ 100 చూస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. కాబట్టి ఆడుండే మొత్తం టేబుల్ అంతా పర్చేశారు చీరలు. అయితే మన బాగా అయితే చుడిదార్ ట్రై చేయి, చుడిదార్ అయితే బాగుంటుంది, నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా అనేసి అక్కడ మన అమరేంద్ర చెప్పేందుకు సరే చుడిదార్ తీసుకొని అక్కడ పోతా ఉంటే, అక్కడ డ్రెస్సింగ్ రూమ్ల కాడికి మన రణవీర్ వచ్చి మన భాగ్యకి అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు. నీ అంతు చూస్తాను, నిన్ను ఈరోజు మాల్ నుంచి బయటకు గెంటేసేలాగా చేస్తాను, అలాగే నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసేలాగా చేస్తాను చూడు అనేసి అన్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వచ్చి వార్నింగ్ ఇచ్చాడంటే, ఒక రణవీర్ లాంటి విలన్ వచ్చి వార్నింగ్ ఇచ్చాడంటే ఎవరికైనా సరే భయం ఉంటుంది. అసలు ఏమి చేయాలనుకుంటాడు అనేసి మన భాగ్య ఆలోచన చేస్తా ఏం చేయలేకపోయాడు. సరే అనేసి మన అమరేంద్ర వచ్చేకుంది అక్కడి నుంచి మాయమైపోయాడు. అసలు ఎలా మాయమైపోయాడు అని మనకు చూపలేదు అక్కడి నుంచి, ఎందుకంటే అద్దాలు ఉన్నాయి కాబట్టి, ఆ చుట్టుపక్కల అద్దాలు ఉన్నాయి కాబట్టి అద్దాల్లో చూస్తే ఇక్కడ అమరేంద్ర వస్తాడు. అమరేంద్ర గారు నన్ను చూసినాడంటే, నేను ఇక్కడ ఉన్నట్టు చూసినాడంటే ఖచ్చితంగా నన్ను ఏడ వేసేస్తాడు, ఖతం చేస్తాడు అనేసి మన అమరేంద్ర అక్కడైతే తప్పించుకొని పోయి సరే అనేసి మన భాగ్య అయితే డ్రెస్ వేసుకొని మన అమరేంద్ర దగ్గరికి వచ్చి నిలబడితే, అక్కడ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి బాగి సూపర్గా ఉన్నావు బంగారు అనేసి అంటే, అక్కడ ఎవరు నువ్వు అనేసి మాట్లాడుతూ ఉంటే వాడు కనీసం సెన్స్ లేకుండా ఒక అమ్మాయి అమరేంద్ర చెప్తాడు కదా, భార్య అయినా సరే పబ్లిక్లో మిస్బిహేవ్ చేయకూడదు అనేసి, నెక్స్ట్ లెవెల్ ఆ పదాలంతా సూపర్ అబ్బా. ఒక్కొక్క వర్డ్స్ మనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ సీరియల్ అన్నా కానీ, రియల్ లైఫ్ అన్నా కానీ, అక్కడ మంచిగా భలే మాట అయితే చెప్పాడు మన అమరేంద్ర, సూపర్గా చెప్పాడు. నాకైతే భలే నచ్చింది అది. అక్కడ వాడు ఏం చేస్తాడంటే ఫోటో చూపించినాడు, నువ్వు భర్తో కాదో తర్వాత కథ నాకైతే గుర్తులేదు, నాకు గుర్తొచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, మళ్ళీ రాబో అనేసి మర్యాదగా చెప్పినాడు. మర్యాదగా చెప్తే ఎంటే కదా, హే బాగి తీ, నీలో మెడలో దాచుకోండి తాళి తీ అనేసి అంటే, అక్కడ అమరేంద్ర కట్టిండే తాళి భర్త బతికుండగానే తాళి ఏ అమ్మాయి తీదు. అలాంటిది తాళి తీయకుండా దాచిపెట్టుకుంటే ఎలాగోలా మేనేజ్ చేసి దాచిపెట్టుకుంటే, ఆ దాచిపెట్టుకుంటే తాళి తీ అనేసి ఇలా చేయబెడతాడు. ఇలా చేయబెడితే అక్కడ అమరేంద్ర చేయబట్టుకొని వార్నింగ్ ఇవ్వడం మాత్రం సూపర్ అనిపించింది. అక్కడ భర్త అయినా సరే, నువ్వు ప్రియుడు అయినా సరే, లేకపోతే ఎవరైనా సరే, నువ్వు మాత్రం ఇలా పబ్లిక్లో మిస్బిహేవ్ చేయడం బాగుండదు. ఆ అమ్మాయి షాపింగ్ మాల్లో ఒక అమ్మాయిని పిలిచి అక్కడైతే మనకు చూపించిన తర్వాత మనకు మేనేజర్ అయితే మనకు హెల్ప్ చేస్తాడని నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే మేనేజర్కి ఇప్పుడు మనం కూడా రెగ్యులర్గా ఒక షాప్కి పోతూ ఉంటాం అబ్బా, ఆ షాప్లో మనకి మన భార్య ఊరు, మన కూతురు ఊరు, మన కొడుకు ఊరు, లేకపోతే మన పిల్లల ఊరు, మన తల్లిదండ్రుల ఊరు అనేది వాళ్ళకి తెలిసింటుంది. మనం ఏదో పెద్ద సిటీలో ఉన్నా కానీ ఒకే షాపింగ్ మాల్కి రెగ్యులర్గా పోతుంటే అక్కడ మేనేజర్ అన్న వాళ్ళు బిల్ పే చేసేటప్పుడు, డిస్కౌంట్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే తెలిసింది. అక్కడ మిలిటరీ ఆఫీసర్ అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనే అనుకోండి యూట్యూబర్ అనుకోండి, వాళ్ళు తెలుసు అనుకోండి నేను యూట్యూబ్ చేస్తాను అనేసి, యూట్యూబర్ అన్నాక ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా అమరేంద్రని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అక్కడ బాగి గురించి అలాగే అమరేంద్ర గురించి ఆ అమ్మాయికి వర్కర్స్కి అందరికీ చెప్పారు. ఆ మేనేజర్ చెప్పడం వల్లనే ఈరోజు బాగి అక్కడ తాళి దాచిపెట్టినా కానీ అక్కడ ఆ అమ్మాయి వచ్చి అసలు తాళే లేదు అనేసి చెప్తే, అక్కడ తాళి లేదా చూపించు అనేసి మరొకసారి ఇలా చేపెడితే ఫట్ అనేసి చంపలు వాయి కొట్టాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కొట్టి తర్వాత నిన్ను జాగ్రత్తగా ఉండు, నువ్వు పోయి బుడతలో పడద్దు, అసలే ఆ మనోహరిని రణవీర్ని నమ్మద్దు, రే నువ్వు ఏడో బాగా బతుకుతా ఉండవు గమ్మునే ఉంటారు అనేసి అంటే, ఒక ఫోటో మ్యాపింగ్ చేసుకొని వచ్చి బాగినే నా భార్య అనేసి ఇప్పుడు పోయి చెప్పకూడదు నేను జైల్లో పోయేసి, అక్కడ మేనేజర్ వచ్చి నిజం చెప్పించింటాడు. అక్కడ రణవీర్ అక్కడి నుంచి అయితే పారిపోయిన తర్వాత ఇంకా మనవాడిని అయితే పోలీసులు అయితే పట్టుకొని పోతానని చెప్పారు. అక్కడ చెప్పిన తర్వాత మన భాగ్య అయితే మేనేజర్కి అయితే థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పింది. అక్కడ గాజు గ్లాస్ కింద పడితే ఎలాగైతే పగిలిపోతుందో, అక్కడ అమరేంద్రకి భార్య అని చెప్పుకోలేక ఎంత ఇబ్బంది పడతామో మనం చూసాం కదా. అలాంటి పెయిన్ మోస్తా ఉంటారు, అలాగే ఇలా పెట్టుకొని పెయిన్ మోస్తా ఉంటారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే రణవీర్ పోతా వీళ్ళని మనశ్శాంతిగా పెట్టకూడదు అనేసి మన బుజ్జమ్మని అయితే కిడ్నాప్ చేయాలని చూస్తాడు. కిడ్నాప్ చేసిన తర్వాత మన బుజ్జమ్మని అయితే కాళ్ళు చేతులు ముఖానికి మాస్క్ అంటే టేప్ వేసేసి అతికిచ్చేసి ఆ విధంగా పెట్టేస్తారు. ఆ విధంగా పెట్టేస్తే అక్కడ శక్తులు ఉండే అమ్మవారిలాగా మన ఆరు అయితే ఉంటుంది, ఆరు బుజ్జమ్మ అయితే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ
అక్కడ అంగుళీకం అంటే తెలుసు కదా, ఒక ఉంగరంతో అయితే బతికిందని మనకైతే తెలుసు. ఆ ఉంగరంతో ఆ శక్తులు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే దైవ శక్తి అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకైతే ఉంటుంది. మన పక్కనే ఉండొచ్చు, మనకు ఎదురుగా ఉండొచ్చు. మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా నాకు దైవంతో సమానం. ఆ విధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దైవ శక్తి అనేది వచ్చిన తర్వాత మన బుజ్జమ్మ అయితే ఏమి చేయలేదు, జస్ట్ అలా లేసి వాకింగ్ చేస్తూ ఉంటేనే మన రణవీర్కి అయితే పడిపోయింది, పడిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఓరే నాయనో ఏంద్రా బాబు ఈ విధంగా వచ్చినాను, ఈ విధంగా వచ్చరకపోయినాను, అసలు ఏంద్రా దైవశక్తి లేకపోతే ఏం జరుగుతుందిరా ఈడ అనేసి అక్కడే అంత గంభీరంగా ఉండే మనిషి ఆ చిన్న పాపను చూస్తానంటే అంతలా గడగడగడ వణికిపోయాడు. వణికిపోయిన తర్వాత ఇంకా మనకు కేక్ కటింగు అవన్నీ మనకైతే చూపించబోతున్నారు. అలాగే పిల్లలు అలాగే అమరేంద్ర కూడా బాగా టెన్షన్ అయితే పడిపోతున్నారు. ఎందుకంటే అరుంధతి కనపడలేదంటే ఎవరికైనా టెన్షనే కదా. అక్కడ రణబీర్కి ఏం కావాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అంటే బుజ్జమ్మని అలాగే మనం అమరేంద్రని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఆ ప్లాన్ ఫెయిల్ చేశారు కదా అనేసి మన రణవీర్కి అయితే కోపం అయితే వచ్చింది. మనోహరి మాట విన్నాం అనుకో, నీకు ఇప్పుడే జైలు నుంచి వచ్చావు, మరొకసారి జైలుకి పోయి మళ్ళీ చెప్పుకోడు తినాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకరిని పంపించావు, మళ్ళీ మనోహరి మాటిని ఎందుకు ఈ విధంగా వస్తా ఉండవు రణవీర్? పోయి కోల్కతాలో ఎవరో ఒక బిడ్డని అనాథాశ్రమం నుంచి తీసుకొని ఆస్తి నువ్వు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఈ విధంగా చెప్పు? అమరేంద్రకి బాకీకి అడ్డుపడి ప్రతిసారి నీ పరువు నువ్వే పోగొట్టుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. అలాగే 1+ టీఆర్పీ వస్తే శుభం కార్డు అనేసి అన్నాను కదా, అసలు 1+ టీఆర్పీ వచ్చినా కానీ శుభం కార్డు ఎందుకు వేయారంటే జస్ట్ అక్కడ 3-4 మధ్య నుంచే స్టోరీ చూస్తాను. మనం చూసుకున్నట్టయితే అమరేంద్ర గతం మర్చిపోయినట్టు మనకి ఇప్పుడు 3-4 రోజులు షూటింగ్ జరిగింటుంది. కానీ మనకి ఎన్ని రోజులు టెలికాస్ట్ అయింది? 1 మంత్ నుంచి టెలికాస్ట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇంట్లోనే ఇప్పుడు షాపింగ్ మాల్లోనే ఈరోజు మొన్న రేపు 3 రోజులు, అంతకు ముందు రోజు 4 రోజులు షాపింగ్ మాల్లోనే. అంత తక్కువ బడ్జెట్ అవుతున్నప్పుడు తక్కువ డబ్బులు వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సీరియల్ని అయితే ఆ రంగం కంటిన్యూ చేస్తారు. మీరేం ఫరక్ పడద్దండి. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని ఏమీ నమ్మద్దండి. మీకైతే 6 PM నిన్నో రైల్స్ అవసరం సీరియల్కు ఒక్క సీరియల్కి మాత్రమే క్యాపబిలిటీ ఉంది. అందుకోసం అనేసి ఇప్పట్లో ఎండ్ కాదు, ఒక 1000 ఎపిసోడ్స్ అయిన తర్వాత అయితే కొంచెం భయపడండి అని నేను చెప్తానే ఉన్నాను. కానీ అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత ఏ క్షణమైనా సరే శుభంగా పడచ్చా అనేసి అంటున్నారు. కానీ అమరేంద్ర గతం గుర్తు రావాలంటే అబ్బో ఇంకా చాలా దూరం ఉందిలే. మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.